మా కేఎల్ఎన్ రెడ్డి కాలనీ స్థల విషయంపై ఇది 4వ వీడియో ఇస్తున్నాను. కారణం ఏంటంటే మా స్థలంపై అసత్య ప్రచారాలు చాలా జరిగాయి. వాటికి పూర్తి వివరణ ఇస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఈ కాలనీ ఇష్యూ నడుస్తుంది. ఈ స్థలంపై చాలా అవాస్తవాలు వారు ప్రచారం చేశారు. దానికి వివరణగా ఇప్పుడు నేను ఇస్తున్నాను. కొంతమంది మా కాలనీలో వచ్చిన కొత్త వారికి కూడా తెలియకపోవచ్చు. అందరికీ తెలియాలనే విషయంతో పూర్తి వివరణ దాదాపు ఒక 27-28 పాయింట్స్ ఉంటాయి. పాయింట్ వైజ్గా ఈ కాలనీ గురించి చెప్తాను. ముందుగా అసత్య ప్రచారాలు ఏంటంటే, ఈ విలువైన స్థలాన్ని కొంతమంది గూండాలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒక వాదన, ఒక ప్రచారం చేశారు. తర్వాత రెండవది ఏం చేశారంటే, ఇది నేను అంటే కిషన్ రెడ్డి ఈ స్థలాన్ని ఆక్రమించుకొని ఒక ధ్యాన మందిరం కట్టేసి ముందు షట్టర్స్ వేసుకొని తనే దీన్ని ఎంజాయ్ చేస్తాడు అనే ఉద్దేశంగా ఒకటి చేస్తున్నారు. తర్వాత నాపై కూడా చాలా దుష్ప్రచారాలు మొత్తం అంతటా వరంగల్ జిల్లా మొత్తం వ్యాప్తి చేశారు. నన్ను అడిగిన వారందరికీ నేను సమాధానాలు చెప్పాను. కాబట్టి ఈ వీడియో ద్వారా ఈ కాలనీ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను అందజేస్తున్నాను. ఒక్కొక్క పాయింట్గా చెప్తాను. అవి నేను పేపర్ మీద రాసుకున్నాను. ఈ స్థలము పిఆర్టీయు కోఆపరేట్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన స్థలము. ఇది 27/10/1978లో రిజిస్టర్ చేశారు. ప్రస్తుతము ఈ స్థలము 59 డివిజన్ మరియు 51 డివిజన్ వాసులకు కాను ఉంది. ఈ 51 డివిజన్లో కూడా కొంతమంది 52 డివిజన్ కూడా ఓట్లు వేశారు. అంటే ఈ 3 డివిజన్ల ఓటర్లకు ఈ స్థలంపై హక్కులు ఉన్నవి. ఈ పిఆర్టీయు కోఆపరేట్ హౌసింగ్ సొసైటీ ఫౌండర్స్ ఎవరంటే సత్యనారాయణరావు గారు, వారు కూడా రిటైర్ అయ్యారు టీచర్గా. ఇంకోరు కటంగూరు సత్యనారెడ్డి గారు, మరి దేవేందర్ రావు గారు, ఇంకా కొంతమంది టీచర్స్ కలిసి 7.5 ఎకర్స్ కాట్రపల్లి లక్ష్మీనరసింహారెడ్డి గారి దగ్గర కొన్నారు. ఈ సొసైటీని రిజిస్టర్ కూడా చేశారు. ఈ కాలనీ ఏర్పడడానికి ముఖ్య కారణం కూడా కటంగూరు సత్యనారాయణ రెడ్డి గారే. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఇది సీలింగ్ ల్యాండ్, ఎలాంటి రిజిస్ట్రేషన్స్ కానీ ఏమీ లేవు. ఈ ప్లాట్కి సంబంధించిన కానీ మా కాలనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ ఏమీ లేవు. ఈ 7.5 ఎకరాలు కొని సుమారు 100 ప్లాట్లు చేశారు. ఈ 100 ప్లాట్లు టీచర్స్కు అలాట్ చేశారు. ఈ 100 ప్లాట్లకు కాను 900 గజాలు దేవస్థానం ఫర్ కమ్యూనిటీ కాలువరకని తీశారు. ఆ స్థలము కొన్ని డబ్బులు ఈ ల్యాండ్ ఓనర్స్కు ఇవ్వనందున వారు కోర్టుకు వెళ్ళారు. ఈ స్థలము మాదే అని చెప్పేసి. అప్పుడు మా కాలనీ వాసులందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఏదైతే డ్యూ ఉందో అది ఈ ల్యాండ్ ఓనర్కు పే చేయడం వలన కోర్టు నుంచి వెళ్ళి ఒక డిగ్రీ కాపీ వచ్చింది. ఆ డిగ్రీ కాపీ ఏమిటంటే, హౌస్ సైట్ ల్యాండ్ లెఫ్ట్ ఫర్ కమ్యూనిటీ యూసేజ్ యాజ్ టెంపుల్ కమ్ కమ్యూనిటీ హాల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కాలనీ పీపుల్ అని కోర్టు డిగ్రీ కాపీ వచ్చింది. మళ్ళీ ఒకసారి చదువుతాను. హౌస్ సైట్ ల్యాండ్ లెఫ్ట్ ఫర్ కమ్యూనిటీ యూసేజ్ యాజ్ టెంపుల్ కమ్ కమ్యూనిటీ హాల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కేఎల్ఎన్ రెడ్డి కాలనీ పీపుల్. నాకు ఈ ప్లాట్ ఎలా వచ్చిందంటే, మా మామగారు గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి ఆయనకు అలాట్ చేసిన ప్లాటు ఆ అమ్మాయికి కట్నం కింద ఇచ్చాడు కాబట్టి నేను 85లో ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. నేను ఇల్లు కట్టుకున్నప్పుడు ఇక్కడ 4-5 ఇళ్ళ కంటే ఎక్కువ లేవు. 2000 వరకు చాలా డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత మేము వినాయకుని పండుగ చేసుకునే వాళ్ళము. వినాయకుడు, దసరా అది చేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల గల్లీలలో చేసుకునే వాళ్ళము. తర్వాత ఒకరోజు 2003లో తక్కల్లపల్లి దేవేందర్ రావు గారని మా కాలనీ వాసే ఆర్టీసీ కండక్టర్, నేను కలిసి ఏ ల్యాండ్ అయితే మాకు దేవస్థానం కింద ఇచ్చారో ఆ ల్యాండ్ అనువుగా లేదు, అన్ని లొందలతోటి మొత్తం అంత ఎత్తు వంపులుగా ఉందన్నమాట.
ఇదే స్థలాన్ని మనం బాగు చేసుకొని ఇక్కడే ఫెస్టివల్ చేసుకుందాం అనే ఉద్దేశంతో కాలనీ వాళ్ళందరం కలిసి తలా 5,000 వేసుకున్నాం. అందులో 8 మంది వేసుకున్నాం. అందులో సత్యనారాయణ గారు కూడా 5,000 ఇచ్చారు, ఒక అడ్వకేట్ గారు కూడా ఇచ్చారు. 40,000 పెట్టేసి మేము ఆ లొందలన్నీ నింపేశాము 2003లో. నింపినాక ఆ స్థలము కొలవగా పక్క అతను 60 గజాలు ఆక్యుపై చేసుకోవడం వల్ల అతని దగ్గర మేము 1,50,000 తీసుకొని ఈ కంపౌండు, గేటు అవన్నీ నిర్మించాము. చూడండి, ఇదే కంపౌండ్ మొత్తము. ఈ గోడ ఇదంతా కూడా దానికి సంబంధించిన గేట్సు. ఇప్పుడు అది ఖాళీగా ఉంది ఫ్లాట్. అది చూడండి, ఇది ఆ కాంపౌండ్ వాళ్ళు కానీ ఆ గేట్ కానీ ఇక ఇది కూడా మేము ఇదంతా డెవలప్ చేసుకున్న స్థలమే ఇది. ఇవన్నీ కాలనీ వాళ్ళందరం కలిసే నిర్మించుకున్నాము. అప్పటి నుండి 2011 వరకు అంటే శ్రీరామకృష్ణ సేవా సమితికి సత్యనారాయణ గారు, దేవేందర్ రావు గారు గిఫ్ట్ డీడ్ చేసేంత వరకు మేము ప్రతి సంవత్సరము వినాయక చవితి, దసరా, బతుకమ్మ ఉత్సవాలు అందరం చేసుకునే వాళ్ళం ఇక్కడ. 2009, 2010 సమయంలో సుందర చైతన్య వారు కూడా ఒకసారి అడిగారు, మేము ఇస్తే మీకు పెద్ద హాల్ కట్టిస్తాము, కృష్ణుని టెంపుల్ కడతామంటే ఆలోచించి తర్వాత సుందర చైతన్య గారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత మళ్ళీ నేను అభిప్రాయం మార్చుకున్నాను. మా కాలనీ వాళ్ళు మాత్రం ఇద్దామనుకున్నారు. తర్వాత నేను ఏమనలేదు. తర్వాత ఏమైందో ఏమో కానీ వారికి ఇవ్వడం అనేది అది క్యాన్సల్ అయిపోయింది. దాని తర్వాత శ్రీ రామకృష్ణ సేవా సమితి గారు, సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి శ్రీ రామకృష్ణ సేవా సమితి గారికి ఇద్దామని చెప్పేసి మా కాలనీ సభ్యులతో ఒక 8-10 మందితోటే మీటింగ్ కూడా పెట్టారు. ఆ మీటింగ్లో 2 సార్లు జరిగిన మీటింగ్లో మేము ఒప్పుకోలేదు. లేదు, మనమే కమ్యూనిటీ హాల్ కట్టుకుందాము, షట్టర్స్ వేసుకుందాము, మనకు రెవెన్యూ డెవలప్ అవుతుంది, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదనే ఉద్దేశంగా మేము కాలనీ పెద్దలు ఎవ్వరు కూడా ఒప్పుకోలేదు. మేము ఒప్పుకోకపోయినప్పటికీ మాకెవ్వరికీ తెలియకుండా శ్రీ కటంగూరు సత్యనారాయణ గారు, దేవేంద్రరావు గారు ఇద్దరు కలిసి శ్రీ రామకృష్ణ సేవా సమితికి గిఫ్ట్ డీడ్ చేశారు. మా కాలనీ వారు ఇద్దరు కూడా దానికి సాక్ష్యంగా పెట్టారు. వారి గిఫ్ట్ డీడ్ అయిపోయిన తర్వాత ఒక 2 నెలలకు తెలిసింది, అంటే నాకు అదే రోజు తెలిసింది, కానీ అధికారికంగా ఒక 15 రోజులు 2 నెలల తర్వాత తెలిసింది. అది వారు గిఫ్ట్ డీడ్ చేసింది 16/3/2011 గిఫ్ట్ డీడ్ చేశారు. తర్వాత ఈ విషయాన్ని మేము విశ్వ హిందూ పరిషత్ వారికి, గుజ్జుల నరసయ్య గారికి, సునీల్ రెడ్డి గారికి, భాస్కర్ రావు గారికి తెలిసి వారిని మా కాలనీకి ఆహ్వానించి మా కాలనీ వాళ్ళందరి సమక్షంలో వారికి ఈ విషయాన్ని మేము విన్నవించుకోగా మేము మీకు తగిన న్యాయం చేస్తాము అని చెప్పేసి వారు మేము ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఏం న్యాయం చేయలేకపోయారు వాళ్ళు. ఇది కోఆపరేటివ్ సొసైటీది కాబట్టి నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ సంజీవ్ రెడ్డి గారికి 17/7/2011 మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఫిర్యాదు చేసిన కొద్ది కాలానికి వినాయక చవితి పండుగ వచ్చింది. ఆ సందర్భంగా 26/9/2012లో వారు వినాయక చవితి రోజున వాళ్ళు వినాయకుడిని పెట్టేసి వాళ్ళు పూజలు చేసుకున్నారు. మేము అప్పుడు వ్యతిరేకించాము. ఈ కాలనీకి శ్రీ రామకృష్ణ సేవా సమితిని ఎలా వస్తారు, మీరు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ చెల్లదు కదా అని చెప్పేసి మేము వ్యతిరేకించి మా కాలనీ వాసులందరం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీసు వాళ్ళు మాకు సర్ది చెప్పి వినాయక చవితి అయిపోయినండి అని చెప్పేసి మమ్మల్ని ఇంటికి పంపించారు. యాక్చువల్గా 19/9/2012 వినాయక చవితి రోజు జరిగింది ఈ సంఘటన. కానీ 26/9/2012 నా మీద ఒక పోలీస్ కేసు ఫైల్ చేశారు. దాని తర్వాత 26/10/2012లో కూడా ఇంకో కేసు ఫైల్ చేశారు. ఆ కేసు 3 సంవత్సరాల తర్వాత కొట్టుడిపోయింది. ఈ 26/9/2012 వేసిన కోర్టు ద్వారా వచ్చారు వాళ్ళు. అది జనవరి 17, 18, 19, 20, 2013లో TV9లో డైలీ 4 టైమ్స్ టెలికాస్ట్ అయింది. మా మీద కేసులు అయినాయి, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అని. దానికి సంబంధించిన వీడియోసు నేను గత 2 వీడియోలో పెట్టాను. అది తర్వాత
సుబేదార్ సిఐ గారు మమ్మల్ని రామకృష్ణ సేవా సమితి వారిని గుజ్జుల నరసయ్య గారిని పిలిచి, ఇది మీరు మధ్యవర్తులుగా తప్షా చేయండి అని గుజ్జుల నరసయ్య గారికి స్థానిక సిఐ గారు చెప్పడం వల్ల మా కాలనీ వాళ్ళందరము 3 రోజులు గుజ్జుల నరసయ్య గారి ఇంటికి వెళ్ళాము. 3 రోజులు సీరియల్గా వెళ్ళినప్పటికీ శ్రీ రామకృష్ణ సేవా సమితి వారు రాలేదు. అక్కడికి రాకపోవడం వల్ల శ్రీ గుజ్జుల నరసయ్య గారు మాకు పిలిచి, వారు పెద్ద మనుషుల్లోకి రారట, మీరు ఏమైనా చేసుకోండి, మేము రాము అని అంటున్నారు అన్నప్పుడు, అప్పుడు మేము విధులేని పరిస్థితి లోపల 13/3/2014లో సివిల్ కేసు వేయడం జరిగింది. ఏమనంటే వారికి అర్హత లేకున్నా కూడా గిఫ్ట్ డీడ్ చేశారు కాబట్టి గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయగలరు అని చెప్పేసి సివిల్ కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించిన డబ్బులు కూడా కట్టడం జరిగింది. ఆ కేసు ఇప్పటి వరకు కూడా నడుస్తుంది. ఇంకా నాపై మొదటిసారి పెట్టిన కేసు కొట్టుడు పోయింది. రెండవ కేసులో 2 సాక్షులను కూడా ప్రవేశపెట్టారు. మేము కూడా 2014 మార్చిలో ప్రొటెస్ట్ పిటిషన్ కింద అక్రమ గిఫ్ట్ డీడ్ చేశారని శ్రీ సత్యనారాయణ గారి పైన, దేవేందర్ రావు గారి పైన, మరియు ప్రభు చైతన్య గారి పైన, శ్రీనివాసరావు గారి పైన మేము కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు కూడా నడుస్తుంది. మధ్యలో సత్యనారాయణ గారు, దేవేందర్ రావు గారు కోర్టుకు అటెండ్ కాకపోవడం వల్ల ఒకసారి వారెంట్ ఇష్యూ అయింది. వాళ్ళు 2 రోజులు సిటీలో లేకుండా తర్వాత కోర్టుకు అటెండ్ అయ్యారు. మా కాలనీ విషయమై శ్రీ రామకృష్ణ మఠం స్వామీజీ గారిని, చిట్టకానంద స్వామిని 3 సార్లు కలవడం జరిగింది. ఒకసారి ఫస్ట్ టైం కాలనీ వాళ్ళందరం వెళ్ళాము. రెండవసారి నేను ఒక్కరిని వెళ్ళొచ్చాను. మూడవసారి మళ్ళీ 20 మందిని 4 కార్లు తీసుకొని స్వామీజీని ఈ మధ్యలోనే కలవడం జరిగింది. మేము 3వసారి కాలనీ వాళ్ళందరం వెళ్ళినప్పుడు మా విషయాలన్నీ విన్న తర్వాత స్వామీజీ గారు స్పందించేసి, ఓకే మీ కాలనీలో నేను రాను, మీ కాలనీలో అడుగు పెట్టను అని చెప్పేసేసి మాకు వారు చెప్పడం జరిగింది. కానీ మాకు అలా చెప్పడం అయితే చెప్పారు. కానీ ఒక 4 నెలల క్రితం స్వామీజీ గారే వచ్చేసి వరంగల్లో ఈ హన్మకొండలో ఉన్న రామకృష్ణ సేవా సమితి ఏదైతే వాళ్ళు ఆక్రమించుకున్న స్థలం ఉందో అందులో వచ్చేసి ఒక 1 అవర్ కూర్చొని వెళ్ళారు. ఎందుకు వచ్చారో ఏం జరిగిందో తెలియదు. వాస్తవం అయితే స్వామీజీలు ఎప్పుడు కూడా ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్లోకి రారు. మాకు రాము అని చెప్పి వారు ప్రామిస్ చేసి కూడా వచ్చారంటే వారికి ఏదో అనుకూలమైన మాటలు చెప్పి ఉంటారు అని చెప్పేసేసి మేము భావిస్తున్నాము. కాబట్టి స్వామీజీ గారిని కోరేది ఏంటంటే వారిని ఒకసారి పిలిపించి వారికి ఏ విషయాలు అయితే చెప్పారో తప్పుడు సమాచారం ఇచ్చుంటారు, వారిని ఒకసారి వివరణ కోరాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకు రామకృష్ణ మఠం స్వామీజీ దగ్గరికి వెళ్ళామంటే వారు పెట్టిన క్రిమినల్ కేసులో మేము రామకృష్ణ మఠం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతామని చెప్పేసేసి వారు చెప్పడం జరిగింది. అందులో క్రిమినల్ కేసులో ఉంది కాబట్టే మరి మీ రూల్స్ ఫాలో అవుతున్నారట స్వామీజీ, మరి మాకు ఇలా జరిగింది అని చెప్పేసి మేము విన్నవించుకోవడానికి వెళ్ళడం జరిగింది. శ్రీ రామకృష్ణ సేవా సమితి వారు ఈ డాక్యుమెంట్ ఆధారంగా కార్పొరేషన్లో అప్లై చేసి ఇంటి నంబర్ కూడా తెచ్చుకున్నారు, ఎల్ఆర్ఎస్ కూడా కట్టారు. ఈ మధ్యలో మేము చాలాసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు మధ్యవర్తులకు రండి, మా కాలనీలో మీటింగ్ పెట్టండి, చర్చించుకుందామని చెప్పి కోరినప్పటికీ కూడా ఈరోజు వరకు కోరుతున్నా కూడా రావట్లేదు వారు. తర్వాత వారు మా కాలనీ వారిపై కూడా కంప్లైంట్ చేశారు. ఎందుకంటే మా రిజిస్ట్రేషన్ చెప్పాను కదా ముందే, ఇవి సీలింగ్ ల్యాండ్స్, వీటికి డాక్యుమెంట్స్ లేవని. 30 సంవత్సరాలు బట్టి కట్టుకున్న ఇండ్లపై కూడా శ్రీ రామకృష్ణ సేవా సమితి వారు కార్పొరేషన్లో కంప్లైంట్ చేశారు, వాళ్ళు అక్రమంగా ఇల్లు కట్టుకున్నారని. మా కార్పొరేషన్ మా వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మేము దాన్ని అడ్వకేట్ ద్వారా మళ్ళీ రిప్లై ఇచ్చాము, మేము 30 సంవత్సరాల బట్టి కట్టుకున్నాము, ఇంటి ట్యాక్సులు కడుతున్నామని చెప్పేసి వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంటంటే కాలనీ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం కొరకు ఆ యొక్క నోటీస్ ఇచ్చారని మేము అర్థం చేసుకున్నాము. మేము 10/7/2011లో కోఆపరేట్ డిపార్ట్మెంట్కి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగిన తర్వాత కోఆపరేటివ్ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ గారు 14/12/2012 ఒక ప్రాథమిక విచారణలో తెలిపిన రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఏమిటంటే మీకు
ఆ రిపోర్ట్ ఇదే. ఎగ్జిక్యూటెడ్ బై కె సత్యనారాయణ రెడ్డి అండ్ సిహెచ్ దేవేందర్ రావు ఈజ్ ఇల్లీగల్ అండ్ అన్టెండబుల్ అండర్ లా యాజ్ దే హ్యావ్ మిస్యూజ్డ్ దేర్ అఫీషియల్ కెపాసిటీ యాజ్ ఫార్మర్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ పిఆర్టీయు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అని ఈ తీర్పు ఇచ్చారు వారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఏమని రిజిస్ట్రేషన్ చేశారంటే ఫార్మర్ సెక్రటరీగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. ఫార్మర్ సెక్రటరీ పిఆర్టీయు అని చెప్పి చేశారు. ఫార్మర్ అంటే యాక్చువల్గా అది వ్యాలిడే కాదు. తర్వాత ఇంకోటి, ఈ కాట్రపల్లి లక్ష్మీనరసింహారెడ్డి గారికి సంబంధించిన వినయ్ కుమార్ రెడ్డి గారు ఒక పేపర్ మీద, వైట్ పేపర్ మీద సంతకం పెట్టించారు. అదేమిటంటే మేము సత్యనారాయణ రెడ్డి గారికి అన్ని హక్కులు ఇస్తున్నామనే ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టించాడు. ఆ వైట్ పేపరు దేనికి పనిచేయదు. ఇంకోటి, ఒకవేళ వారి కోరిక ప్రకారమే కనుక వీరు రిజిస్ట్రేషన్ చేస్తే ఆ పేపర్ ఏదైతే డాక్యుమెంట్లో ఉండాలి, ఆ డాక్యుమెంట్లో లేదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ లక్ష్మీనారాయణ కోఆపరేటివ్ గారు ఇచ్చిన తీరు ప్రాథమికమే కాబట్టేసి దాని మీద మళ్ళీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసరు సంజీవ్ రెడ్డి గారు 51 ఎంక్వైరీ వేయాల్సి ఉంటుంది. కానీ 51 ఎంక్వైరీ అతను వేయడానికి నిరాకరించడం వల్ల నేను సంజీవ్ రెడ్డి గారి మీద ఏసీబీకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వారు 51 ఎంక్వైరీ వేశారు. ఆ 51 ఎంక్వైరీలో నీరజ గారు అని ఆఫీసర్ని వేశారు. ఆమె కూడా పూర్తి విచారణ చేసి ఏమి తీర్పిచ్చిందంటే అన్నీ వివరిస్తూనే అందులో లాస్ట్ చివరి పేరు ఏంటంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి జడ్జిమెంట్ పెండింగ్ అని ఉంది. ఇది ప్రజెంట్ మా కాలనీకి సంబంధించిన సమాచారము. ఇది 80 ఫీట్ రోడ్కు ఉంది. ఇది చాలా వాల్యూ గల ప్లాట్ ఇది. ఇందులో మేము కాలనీ వాళ్ళందరం కలిసి షట్టర్సు కమ్యూనిటాలు కట్టుకోవాలన్న మూమెంట్లో ఇది జరిగింది. కాలనీ వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఉన్నారు. ఒక రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు తన అనునాయులు ఒక సైడ్ ఉన్నారు. వారు అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాబట్టేసి నేను ఈ వీడియో చేసి ఈ 10 సంవత్సరాల తర్వాత అందరికీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ మా టీచర్స్ కాలనీ విషయానికి వస్తే 100 మంది టీచర్స్లో అందులో 70 మంది అమ్ముకొని పోయారు. 30 మందిలో కొంతమంది చనిపోయారు, కొంతమంది బిడ్డలకు ఇచ్చారు. టీచర్స్ అనే వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. అయినప్పటికీ ఈ స్థలం అనేది కోర్టు తీర్పు ప్రకారం ఆల్ ఓవర్ కేఎల్ఎన్ రెడ్డి సొసైటీకి సంబంధించింది. అంటే దాదాపు 350-400 ఇళ్ళు ఉన్నాయి. ఇది అందరికి సంబంధించిన ల్యాండే. మా కాలనీ వాళ్ళందరం కూడా ఈ స్థల విషయంపై కలిసికట్టుగానే ఉన్నాము. ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నాను. వాళ్ళు ఎలాగా పబ్లిసిటీ చేస్తున్నారంటే శ్రీ రామకృష్ణ సేవా సమితి వారు, మేము వరంగల్ జిల్లా ప్రజలందరి కొరకు ఇది డెవలప్ చేయాలనుకుంటున్నాము. ఇందులో హాస్పిటల్ కడతాము, ఇంకా చాలా కడతాము. మేము మాకిస్తే అందరికీ ఉపయోగపడుతుంది. ఈ స్థలము ఇంత విలువైన స్థలము, ఇంత మెయిన్ రోడ్డుకు మీకు ఉంటే మీకు మాత్రమే ఉపయోగపడుతుంది అన్నప్పుడు నేను వారిని కోరేది ఏంటంటే మీరు ఏది చేస్తారో కాదన్నాం మేము. ఎందుకంటే వరంగల్ జిల్లాలో ఒక 100 కాలనీస్ మినిమం ఉండొచ్చు. ప్రతి కాలనీకి ఒక ప్లాట్ ఉంది, దేవస్థానానికో కమ్యూనిటీలకో ఉంది. మా కాలనీ స్థలమే మీకు ఏం అవసరం వచ్చింది? ఇలాంటివి మీకు ఎవరైనా ఇస్తారు, ఎక్కడైనా కట్టుకోవచ్చు. ఇదే స్థలం కావాలన్నా? ఒకవేళ మీరు అంతలా కావాలి అనుకుంటే మీరు మా కాలనీలో ఉన్న వాళ్ళందరినీ మీటింగ్ పెట్టండి, వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మీరు ఏమేమి మంచి పనులు చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళను గనక ఒప్పించుకుంటే అందరం కలిసి డెవలప్ చేద్దాము అని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్నోసార్లు మా కాలనీకి ఆహ్వానించినా కూడా వాళ్ళు కనీసానికి రామనటము, మీతో మాట్లాడాల్సిన అవసరం లేదనడం జరిగింది ఈ రోజు వరకు. వీరు నా మీదనే, మోహన్ రెడ్డి గారి మీదనే కేసులు పెట్టడానికి కారణం ఏంటంటే మా కాలనీ పెద్దలందరూ కూర్చొని ఎవరో ఒకరు డీల్ చేయాలి కాబట్టి నన్ను ముందు పెట్టారు. మా కాలనీ వాళ్ళ సహకారంతో నేను కొంచెం నాకు తిరిగే శక్తి ఉంది కాబట్టి నేను ఈ స్థలం మీద కొట్లాడడం వల్ల ఎవరైతే ముందు పెడతారో వాళ్ళ మీద పెట్టాలని చెప్పేసి నా మీద అన్ని కేసులు పెడుతూ వాళ్ళు ఒక భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పటికి కూడా ఈ కేసు విషయంలో మా ఫ్యామిలీ కూడా బాధపడుతూనే ఉంది. ఎందుకంటే ఇదివరకు గతంలో నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టినప్పుడు కూడా కాలనీ వాళ్ళందరూ భయభ్రాంతులకు గురయ్యారు. చాలా అంటే చాలా పరేషాన్లో పడ్డారు. అప్పుడు
ఎందుకంటే ఈ భయభ్రాంతులకు గురి చేయడమే వాళ్ళ లక్ష్యంగా అనుకున్నాను నేను. శ్రీ రామకృష్ణ సేవా సమితి కానీ మఠం కానీ ఆల్ ఓవర్ ఇండియాలో మంచి సేవలు చేస్తున్నాయి. నాకు చాలా రామకృష్ణ సేవా సమితి మంది సభ్యులు తెలుసు. చాలా దిక్కులో వాళ్ళు చేసే సేవలు అద్భుతంగా ఉంటాయి. నేను సేవా సమితిని కానీ రామకృష్ణ మఠాన్ని కానీ తక్కువ అంచనా వేయట్లేదు, అవి గొప్ప సంస్థలు కాదను. కానీ ఒక హన్మకొండ రామకృష్ణ సేవా సమితి వచ్చే వరకే ఇలాంటి కేసులు పెట్టడము, మధ్యవర్తిలోకి రాపోవడము అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మిక సంస్థల విలువ పెరగాలంటే అందులో ఆర్గనైజర్ చేసే వాళ్ళ యొక్క దాని మీదనే ఆధారపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ స్థలంపై పూర్తి అంటే పరిశీలించి రామకృష్ణ మఠ స్వామీజీ, ఎందుకంటే మీ దగ్గరికే వస్తున్నారు కాబట్టి నేను రామకృష్ణ మఠ స్వామీజీనే కోరుతున్నాను. మీకు కూడా త్వరలో అన్ని విషయాలు నాకు వచ్చిన ఏదైతే నా మీద ఉన్న కేసులు అన్ని వివరాలు డాక్యుమెంట్తో సహా మీ యొక్క మీకు పంపిస్తాను. పరిశీలించి మీరు చెప్పినట్టే వింటాం మేము. కాబట్టి ఇదే నా కోరిక. ఇది శ్రీ కాలనీ వాళ్ళందరూ కూడా చాలామంది కొన్ని విషయాలు తెలియవు కాబట్టేసి నేను ఇది వీడియో చేయడం జరిగింది. ఇది కూడా మన వరంగల్ ప్రజలకు కూడా నా మీదే దుష్ప్రచారాలు చేస్తారు, మన కాలనీ మీద దుష్ప్రచారాలు చేస్తారు, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మనం చేసాము. ఎవరినో క్రిటిసైజ్ చేయాలా, ఎవరి మీదో నిందలేయాలని చెప్పేసి కాదు. నేను సత్యనారాయణ వారికి కూడా గౌరవంగానే ఉన్నాను వారికి. ఎందుకంటే ఈ కాలనీ ఫస్ట్ నుంచి చేసింది వారిని ఏమి తక్కువ చేయట్లేదు. కానీ ఏదైతే వాళ్ళు గిఫ్ట్ డీడ్ చేశారో దాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాను. కాబట్టి సత్యనారాయణ అన్నగారు కూడా మళ్ళీ ఒక్కసారి పునఃపరిశీలించాలని చెప్పేసి మన కాలనీ వాళ్ళ డెవలప్మెంట్ దృష్టి అని చెప్పేసి వారిని కూడా కోరుతున్నాను. నమస్తే, నా పేరు కిషన్ రెడ్డి, కేఎల్ఎన్ రెడ్డి కాలనీ. కార్పొరేటర్లు అందరూ కూడా 3 కార్పొరేటర్లు ఉన్నారు మనకి ఈ స్థలానికి సంబంధించి. వారిని కూడా ఒకసారి పరిశీలించాలని కూడా కోరుతున్నాను నేను. ఒకవేళ రేపు జడ్జిమెంట్ క్రిమినల్ కేసులో ఒకవేళ నాకు శిక్ష పడ్డా కూడా నేను కాలనీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నేను కాలనీకై మాత్రమే పోరాటం చేశాను. ఎందుకంటే ఈ కాలనీలో 85 నుంచి ఉండి దాన్ని డెవలప్ చేసేలో ముందు భాగంలో ఉన్నాను కాలనీ వాళ్ళందరి సహకారంతో. ఒకవేళ నాకు శిక్ష పడ్డా నేను ఏదో అవమానంగా ఫీల్ కాను. నేను నా కాలనీ కొరకు పోరాటం చేశానని మాత్రమే నేను ఒక గౌరవంగా చెప్పుకుంటాను. నన్ను అరెస్ట్ చేసి జైలుకి ఎంజిఎం తిప్పి కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు కూడా నేను ఏం ఫీల్ కాలేదు. ఎందుకంటే నా కాలనీకి నేను పోరాడుతున్నాను అనే ఫీలింగ్లోనే ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.